పట్టుదలతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ కడియం కావ్య భారీ మెజార్టీతో గెలిపించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గీసుకొండ మండలం షాయంపేట గ్రామంలో షాయంపేట ఎంపీటీసీ కోనయామాకుల గ్రామంలో గీసుకొండ ఎంపీటీసీ పరిధిలోని గ్రామాల కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి వరంగల్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథులుగా పరకాలకు శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, మాజీ ఎమ్మెల్యే మొల్గూరి భిక్షపతి, ఏఎస్సీ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి, ఎమ్మెల్యే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమగాని సౌజన్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడా కొమరారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. చెప్పిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదే కాకుండా ఇంకొకటి చెప్పాను, ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా చూస్తే అవి సగం చేసి వదిలిపెట్టున్నారు. ఆ ఇళ్ల స్థలాల ప్రాంతానికి కూడా వేయాను, అవి ప్లాట్లు చేశారు కానీ కావాల్సిన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కరెంటు వ్యవస్థ లేదు, ఇంకా రోడ్లు కూడా పూర్తి చేయలేదు. నేను చెప్పాను వాళ్లకు, జేడీఎం గారు కూడా తొందరగా పనులు పూర్తి కావడమే కాకుండా ఆ హౌస్ సైట్స్ కూడా సరిపోయాయని లేవు. పక్కన ఇంకా 18 ఎకరాలు ఉన్నది అని అంటే ఎట్టి పరిస్థితుల్లో 18 ఎకరాలు తీసుకోవాలని కూడా చెప్పిన విషయాన్ని మీద తీసుకొస్తున్నాను. అదే కాకుండా మళ్ళీ ఎండి గారిని కూడా కలిసాను. నేను ఎండి గారిని కలిసి కూడా మరి 4 సంవత్సరాలు అయితే భూమి ఇచ్చి అన్నిచ్చి ఇంకా పనులు సక్రమంగా జరగడం లేదు. కైటెక్స్ వాళ్ళు పనులు పూర్తి అవ్వడానికి వచ్చినాయి. దాంట్లో నేను ఆ రోజు కూడా కైటెక్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. ఆ రోజు యంగ్ వన్ వాళ్ళతో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఏదైతే భూములు కోల్పోవడం జరిగిందో వాళ్ళందరికీ ఫస్ట్ ప్రియారిటీ తోటి ఉద్యోగాలు ఇవ్వవలసిందే. రెండోది వచ్చి పక్కన షాయంపేట కానీ అదేవిధంగా వంజగిరి కానీ అటున్న విలేజ్లు కానీ ఈ ఏదైతే సంఘం గీసుకొండకుండా సంబంధించిన వాళ్ళు ఉన్నారో అవి మొత్తం లిస్టులు కూడా తయారు చేసి ఇస్తామని చెప్పాను. అక్క నీ పుణ్యం ఉంటుంది అక్క, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అంటే హైటెక్స్ వాళ్ళు కానీ యంగ్ వన్ వాళ్ళు కానీ 100% చేస్తాం సార్ అన్నారు. 70% మన స్థానికులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. గణేష్ వాళ్ళకు కూడా చెప్పా, మీరు బయట నుండి తీసుకొచ్చిందంటే ఇక్కడ పని రా సార్ అది అంటే నేను ఒకటే మాట చెప్పా, నీకు ఎలాంటి స్కిల్ వర్కర్ కావాలని నాకు చెప్పండి, నేను ట్రైనింగ్లు పెడతాను, స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తాను. కావాలంటే ఇక్కడే మనకు ఆ గేట్ అవతల దిక్కు మనము చింతరపల్లి అవతల ఓపెన్ ల్యాండ్ ఉన్నది మన టెక్స్టైల్ పార్క్ దగ్గర, అక్కడ ఒక టెంపరరీ షెడ్ అయినా వేసి వెంటనే కావలసిన నైపుణ్యత నేర్పిస్తాను, నేర్పించి మీకు కావాల్సిన వాళ్ళకి ఇస్తాను, మా లోకల్ వాళ్ళకి నేర్పించి అని కూడా చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని తీసుకొస్తున్నాను. ఇవాళ మనం చూస్తే మనకు కొంచెం టైం దొరకలే, లేకుంటే ఈ టైం కాలంలో చేద్దాము. మార్చి 17వ తారీఖే షెడ్యూల్ వచ్చింది అంటే మధ్యన మనం తిప్పి కొడితే 2 నెలలే మనం సంసారం అనేది. అంటే ఇప్పుడు మార్చి 17వ తారీఖు నుండి షెడ్యూల్ వచ్చడం వల్ల కొంత ఇబ్బంది.